రజక ఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ అక్కినేపల్లి లక్ష్మయ్య తిరుపతి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సాధన కమిటీ కోర్ కమిటీ సభ్యులు సోమశేఖర్, కోర్ కమిటీ సభ్యులు రమేష్, కో కన్వీనర్ వెంకటేష్, కో కన్వీనర్ మరో కో కన్వీనర్ అర్జున్ పుంగునూర్. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కన్వీనర్ అక్కినేపల్లి లక్ష్మయ్య తిరుపతి ఇచ్చేశారు. కోర్ కమిటీ సభ్యులు కూడా ఇచ్చేశారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ముఖ్య ఉద్దేశం, ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల మంది రజకులు ఉన్నారు. భారతదేశంలో 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నాం. గత 50 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల పైన చాలామంది మహనీయులు మా కులం నుండి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా రజకులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలని అనేక మంది ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశాం. అనేక పోరాటాలు కూడా చేశాం, ఢిల్లీ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాబినెట్లో ఆమోదింపు చేసి కేంద్రానికి సిఫార్సు చేశారు. 1 నేషన్ 1 సిటిజన్ నరేంద్ర మోడీ గారు చెప్తున్న విధంగా కేంద్రానికి సిఫార్సు చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రజకులను మొత్తం కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించమని. అయితే ఆనాడు కేంద్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలనుకున్నప్పుడు ఒక కమిషన్ వేయాలి. కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకొని చట్టసభలో ఆమోదించి కేంద్రానికి సిఫార్సు చేయాలని సాంకేతిక కారణాల వల్ల ఫైళ్లు తిప్పి పంపడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు. ఈ రాష్ట్రంలో రజకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి ఆనాడు తెలుగుదేశం పార్టీ వైపే 90% రజకులు మొగ్గి అధికారంలో తీసుకురావడంలో ఈ రజక కులం క్రియాశీలకమైన పాత్ర పోషించింది. చెప్పిన విధంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టారు, తప్పకుండా మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టామో ఆ మేనిఫెస్టోకి మేము కట్టుబడి ఉన్నాం, రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా గవర్నర్ ప్రసంగంలో పెట్టారు. తర్వాత కాలయాపన చేసుకుంటూ 2018లో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన 3 ప్రొఫెసర్స్ బృందంతో ఒక అధ్యయన కమిటీ వేసి ఆ అధ్యయన కమిటీ కూడా ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశాం. ఆ అధ్యయన కమిటీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన చేసేటప్పటికీ మా దురదృష్టం వీళ్ళ కాలయాపన వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, అర్ధాంతరంగా ఆ అధ్యయన కమిటీ ఆగిపోవడం జరిగింది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆనాడు ఒక షాటిస్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా కమ్యూనిటీ అంతా కూడా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించమంటే కరాఖండిగా అతను దాన్ని వ్యతిరేకించడమే కాదు, ఏదైతే అధ్యయన కమిటీ వేశారో, ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చారో మా కోరిక మొత్తం కూడా గొంతెమ్మ కోరికలైంది. ఆ 5 సంవత్సరాలు కూడా రజకుల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయం పూర్తిగా కూడా భూస్థాపితం చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 2019-24 ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి నేను ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టో పెట్టి అధ్యయన కమిటీ వేశానో దానికి నేను కట్టుబడి ఉన్నాను,
2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా ఎస్సీ జాబితా చేర్పిస్తారని ఒక బీసీ డిక్లరేషన్ విజయవాడలో స్పష్టంగా ఆయన ప్రకటించడం జరిగింది. 5 సంవత్సరాల కాలం వైసీపీ ప్రభుత్వం ఎస్సీ జాబితా విషయం పట్టించుకోకపోవడమే కాదు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నీరుగచ్చే సందర్భంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఈ రజకుల క్రియాశీలక పాత్ర తిరిగి పోషించారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరం అయింది. ఈనాటికి కూడా ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడలేదు. మళ్ళా మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఏదైతే 2014 ఎన్నికల మేనిఫెస్టో పెట్టారో, ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టారో, ఏదైతే మీరు ఆనాటి అధ్యయన కమిటీ వేసి నిధులు మంజూరు చేశారో, అలా అర్ధాంతరంగా ఆగిపోయిన సందర్భంలో 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పటికైనా ఒక అధ్యయన కమిటీ వేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టు మీరు చంద్రబాబు గారు అధ్యయన కమిటీ సిఫార్సులు తీసుకొని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించి, కేంద్రంలో కూడా మీరు పెద్దల పాత్ర పోషించి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మమ్మల్ని ఎస్సీల జాబితాలో చేర్పించమని విజ్ఞప్తి చేస్తే 2.5 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక ముఖ్య నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఎస్సీ సాధన కమిటీ అని ఒక కమిటీ వేసి, ఆ కమిటీకి మంచి ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకుడు, నేను సీనియర్ నాయకులందరూ కూడా తిరుపతి చెందిన అక్కినేపల్లి లక్ష్మయ్య గారిని కన్వీనర్గా ఉంచుతూ ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులందరూ ఒక వేదిక మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 8 రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం 8 జిల్లాల్లో కూడా. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మేము గవర్నమెంట్కో చంద్రబాబుకో వ్యతిరేకం కాదు. అయ్యా మీరు ఇచ్చిన మాటని కాపాడుకోండి, మీరు ఇచ్చిన మాటని కట్టుబడండి, ఈ ఎస్సీ జాబితాలో చేర్పించడానికి మీరు ఒకసారి మా పైన దృష్టి పెట్టండి అని 8 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా విజ్ఞప్తి చేశాం. మధ్యలో ప్రభుత్వం 2 సార్లు చర్చలకు రమ్మని చెప్పడం మాకు సాధన కమిటీని, 2 సార్లు కూడా మళ్ళా వాయిదాలు వేయడం చూస్తుంటే రజకుల పట్ల 28 లక్షల మంది రజకుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, చిన్న చూపు చూస్తుంది. ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో వడ్డేర్లకు మైన్స్ లో, క్వారీల్లో మీరు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకి, ఈడికలకి బార్లలో, వైన్ షాపుల్లో లైసెన్స్ ఇచ్చారు. అదేవిధంగా నాయక్ బ్రాహ్మణుల్ని టీటీడీ అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నుండి అన్ని దేవాలయాల్లో కూడా మీరు బోర్డు మెంబర్లకు ఇచ్చారు. అదేవిధంగా మత్స్యకారులు చేస్తున్నారు, చేనేత కార్మికులు చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టింది 2.5 సంవత్సరాల కాలంలో తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 28 లక్షల మంది రజకులు ఉన్నటువంటి ఈ కులం పట్ల మీకు చిన్న చూపు ఎందుకొని మేము ప్రశ్నిస్తున్నాం. అందులో భాగంగానే మా కోర్ కమిటీ నిర్ణయం మేరకు రేపు సోమవారం 31వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఒక నిరసన తెలియజేసి అన్ని కలెక్టర్ల గారికి ఒక వినతి పత్రం సమర్పిస్తాం. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తదుపరి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలు అందరి ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, 15 మంది పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రతినిధులు కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మా కన్వీనర్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కానీ, బీసీ సంక్షేమ సంఘ ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళందరి యొక్క అన్ని రాజకీయ పార్టీల మద్దతు సమీకరించే కార్యక్రమం రూపకల్పన చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదాకా మేము శాంతియుతమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మా కన్వీనర్, కోర్ కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం రూపకల్పన చేసుకొని ఈ భారతదేశంలో 18 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రకంగా అయితే రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా రజకుల పట్ల మీకున్నటువంటి అవగాహన కొద్దీ మీరు ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో
మా విజ్ఞప్తిని మన్నిస్తారని, మా విజ్ఞప్తిని స్వీకరిస్తారని రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయం పైన తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని కూడా రజక ఎస్సీ సాధన కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, అన్ని ప్రజా సంఘాలకు అందరూ కూడా మాకు న్యాయమైన సమంజసమైనటువంటి ఈ సమస్యకు అందరూ కూడా మద్దతు ఇచ్చి సహకరించాలని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రింట్ మీడియాకి ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ తరఫున మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రజకుల్ని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని చెప్పని గత 40 సంవత్సరాలకు పైగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక మంది ముఖ్యమంత్రులను కలవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు 1986లో రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన తర్వాత ఈ యొక్క స్థితిగతులపైన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో చెప్పడం జరిగింది. కాబట్టి మేము 2.5 సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను 2 సార్లు కలిసి కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తామనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితోటి ఇప్పటి వరకు కాలయాపన చేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరూ కూడా ఒక ఎస్సీ సాధన కోర్ కమిటీని 32 మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా పార్లమెంటు కోకనలను ఏర్పాటు చేస్తూ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 31వ తారీఖు నాడు 26 జిల్లాల కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరం కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, ప్రభుత్వం వెంటనే రజక ఎస్సీ సాధన కమిటీతో చర్చలు జరిపేసి భవిష్యత్తు అధ్యయన కమిటీని ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని, ప్రకటించేంత వరకు మేము ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. ఈ మద్దతుగా నిలబడినటువంటి అత్యంత వెనకబడినటువంటి రజక సామాజిక వర్గాన్ని 2.5 సంవత్సరం అయినా కూడా కనీసం మేనిఫెస్టోలో పెట్టేటువంటి డిమాండ్ని చర్చించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే రేపు 31వ తారీఖు నాడు కలెక్టర్ల ద్వారా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి అందుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం యొక్క స్పందన చూసేసి 6వ తారీఖు నాడు విజయనగరంలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం, 9వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. అక్కడ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రభుత్వంగా ఇదే విధంగా నిర్లక్ష్య వైఖరి వహిస్తే భవిష్యత్తు ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 27 లక్షలు ఉన్నటువంటి రజక కుటుంబ సభ్యులందరూ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇప్పటివరకే రాష్ట్ర నలుమూలల్లో అన్ని ప్రధాన పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు ఇప్పటికి 8 రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తయి అందరి డిమాండ్ ఒకటే, ఈ రజక జాతి ఏదైతే ఉందో ఈ 27 లక్షల మంది ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ రజక జాతి నాయకులందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందర డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు విజయనగరంలో 9వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తారీఖున అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసులలో రజక కుటుంబ సభ్యులకి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే మన రాష్ట్ర ఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ ఉన్న లక్ష్మీ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా అందరి డిమాండ్ ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 27 లక్షల మంది రజకులందరినీ కూడా తక్షణమే ఎస్సీ జాబితాలకు చేర్చి వారి యొక్క బాగోగుల కోసంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఉమ్మడి మన ప్రధాన జనతా పార్టీ కానీ, లేదా కూటమి ప్రభుత్వం కానీ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రజకుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని తక్షణమే ఈ రజకులు అందరినీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము డిమాండ్ తెలియజేస్తున్నాం.